పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలలో జరిగినటువంటి అరాచకాల కారణంగా బలైపోయినటువంటి హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్సీలు, క్రైస్తవులు ఇట్లాంటి వాళ్ళకి ఈ దేశంలోకి వస్తే పౌరసత్వం ఇస్తామని చెప్తే ఆ పౌరసత్వాన్ని వద్దని వాదిస్తున్నటువంటి దేశద్రోహులు, ఈ దేశద్రోహులకి మేధావులు ముసుగులో ఉండేటటువంటి వాళ్ళు, అందులో ఆ ముసుగుల్లో ఉన్నటువంటి ఒక మహానుభావుడు రాజ్దీప్ సర్దేశాయ్ నిన్న సిఏఏ అమలు తర్వాత బంగ్లాదేశ్ ముస్లిం కంటే బంగ్లాదేశ్ హిందూ భిన్నమైన హక్కులు కలిగి ఉంటాడు అవునా అని అడిగారు. అంటే అది ముస్లింల పట్ల వివక్ష అని చూపెట్టడం కోసం అనమాట. దానికి సుధాంశ్ త్రివేది చక్కటి డైలాగ్ వేశాడు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ హిందువులు అక్కడ ముస్లింలతో సమానమైన హక్కులు కలిగి ఉన్నారా మీరు చెప్పండి అన్నాడు. ఉన్నారా? అక్కడ సమాన హక్కులు కలిగి ఉంటే ఆడు ఇక్కడికి ఎందుకు వస్తాడు అసలు? పోనీ ఈ దేశంలో ముస్లిం పాకిస్తాన్కి పారిపోవట్లేదే, ఈ దేశంలో ముస్లిం బంగ్లాదేశ్ పారిపోవట్లేదే, ఈ దేశంలో ముస్లిం ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకోవడానికి వెళ్ళట్లేదే, అంటే ఇక్కడ సేఫ్గానే ఉన్నారుగా. ఇక్కడ ముస్లిం సేఫ్గా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు సేఫ్గా లేరు, ఇక్కడ ఉన్న మైనార్టీలు సేఫ్గానే ఉన్నారు. అది తెలిసి కూడా మన వాళ్ళని అంటే కాకుల్లా పొడుచుకు తినే లోకంలో ఇట్లాంటి వాళ్ళు ఉంటారనడానికి సాక్ష్యం అనమాట.